హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ అమృతం. సో ఈ వీడియోలో మనం సింపుల్, ఈజీ అండ్ టేస్టీ టొమాటో రసం తయారు చేసుకుందాం. యాక్చువల్లీ ఈ వీడియో నేను సాటర్డేనే పోస్ట్ చేయాల్సి ఉండింది దొండకాయ కొబ్బరి ఫ్రైతో, బట్ ఇట్స్ బీన్ లేట్. సో ఇట్స్ బేసికలీ వావ్ రెసిపీ అనమాట. ఫస్ట్ ఒక వెజిల్లో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని అందులోనే స్లైస్ చేసి పెట్టుకున్న 3 మిడిల్ సైజు టొమాటోస్ అండ్ లెమన్ సైజుడ్ చింతపండు, గల్లుప్పు, పసుపు వేసుకొని ఇప్పుడు ఆ టొమాటో పీల్ సపరేట్ అయ్యే వరకు అంటే 5 to 7 మినిట్స్ రఫ్గా బాయిల్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు ఆ టొమాటో చింతపండు ప్యూరీని స్క్వీజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ కరివేపాకు పొడి, విచ్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్, బట్ చాలా హెల్త్కి మంచిది కరివేపాకు పొడి, సో నేను అందుకని వేసాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ బాయిల్ చేసి రసాన్ని 3 పొంగులు రానివ్వాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దానిలోనే ఒక 7 to 8 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండ్ మీ దగ్గర ఇంగు ఉంటే చిటికెడు వేయండి. ఇట్ రియల్లీ బూస్ట్ ద టేస్ట్ అనమాట. అంతే, జస్ట్ 10 to 15 మినిట్స్లో యమ్మీ టొమాటో రసం రెడీ అయిపోతుంది. ఈ రసం చికెన్ ఫ్రైలోకి ఆరల్స్ వెజ్ ఫ్రై లైక్ దొండకాయ, బెండకాయ, పొటాటో ఫ్రైలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ఇది మాకు ఫేవరెట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.